ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచిత బస్సు పెట్టడం జరిగింది. అది చాలా సంతోషం. మేము కూడా అప్రిషియేట్ చేసాం. కాంగ్రెస్ పార్టీ తరఫున దానికి మేము కూడా ఆనందం తెలియజేస్తున్నాం. అది బాగానే ఉంది, కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఆయన రెక్టిఫై చేయట్లేదు. ఆవేళ పథకం అమలు చేసే రోజున చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, ఎవరైతే దీనివల్ల నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకి 15 రోజుల లోపల కాంపన్సేషన్ చేస్తామో వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేలా చేస్తామని చెప్పి ఆవేళ ప్రెస్ మీట్ లో బస్సు ఉచిత బస్సు ప్రారంభించే టైంలో చెప్పడం జరిగింది. 15 రోజులు అయిపోయింది, కానీ ఈవేళ వరకు కూడా ఏం చేస్తాం ఏంటి అనేది ఆయన ఏమీ చెప్పట్లేదు. ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల మరి ఆటో డ్రైవర్స్ చాలా ఇబ్బందులు పాలై వాళ్ళు ఏంటంటే ఇలా సీతనారాయణ నుంచి వచ్చేవాళ్ళు కానీ లేకపోతే కోరుకొండ నుంచి కానీ ఏమంటే రోజు జనాల టికెట్లు తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు ఉచిత బస్సు కదా మేము ఎలా బ్రతకాలో తెలియట్లేదు అని అంటున్నారు. దాని గురించి అని చెప్పి ఈ ఆటో డ్రైవర్లకి మరి నెలకి కనీసం ఒక 10,000 రూపాయలు ఇస్తేనే గాని వాళ్ళ కాంపన్సేట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ ఆటోకి ఫైనాన్స్ కంపెనీకి వాయిదాలు కట్టాలి, అలాగే కుటుంబాన్ని పోషించుకోవాలి. ఈ లోపల ఏదైనా ఆర్థిక ఇబ్బందులు మెడికల్ అవన్నీ వస్తే చాలా కష్టంగా ఉంది. కాబట్టి కనీసం ఒక 10,000 రూపాయలు నెలకే ఓల్డేజ్ పెన్షన్ ఎలా ఇస్తున్నారో అలాగే దివ్యాంగులకి ఎలా ఇస్తున్నారో మాకు కూడా పెన్షన్ టైప్ లో నెలకి 10,000 ఇవ్వాలని చెప్పి కోరటం జరిగింది. మరి దాని గురించి అని చెప్పి 2వ తారీఖున అంటే 2వ తారీఖుకి ఈ సెలవులన్నీ పోయినా 15 రోజులు అయిపోద్ది. మన రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రాజమండ్రి సిటీ అలాగే రాజమండ్రి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఆటో వాళ్ళందరూ కూడా వారి వారి ఆటోలతోటి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పాంప్లెట్లు ప్రింటింగ్ చేసి రాజమండ్రి సిటీ రూరల్ లో ఉన్నటువంటి ఆటో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆ ధర్నా అనేది చాలా భారీ ఎత్తున ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆటో డ్రైవర్ని సాటిస్ఫై చేస్తాం వాళ్ళు కూడా హ్యాపీలా ఉండేలా చేస్తానన్నారు. కాబట్టి 1వ తారీఖు లోపల వాళ్ళకి మీరు ఏ రకమైన కాంపన్సేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఏ రకంగా సాటిస్ఫై చేయాలనుకుంటున్నారు అనేది అనౌన్స్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ కనుక మీరు 1వ తారీఖు లోపల అనౌన్స్ చేయకపోతే మీరు ఇచ్చిన గడువు 15 రోజులు అయిపోయింది. కాబట్టి 2వ తారీఖున రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. దానికి మా జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులైనటువంటి మన జేటీ రామారావు గారు నాయకత్వం వహిస్తారు. ఆయన నాయకత్వంలో అంటే ఐఎన్టీసీ నాయకత్వంలో మేమందరం కూడా ఆవేళ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం పాల్గొని మరి ఆ ధర్నాను సక్సెస్ చేస్తాం. అలాగే రాజమండ్రి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ కానివ్వండి ఆటో ఓనర్స్ కానీ వాళ్ళందరినీ కోరేది ఏంటంటే ఇది మీరందరూ కూడా వచ్చి అక్కడ ధర్నాలో పాల్గొవాలి. ఎందుకంటే అడిగితేనే కానీ అమ్మాయినా పెట్టదనేది ఒక సామెత ఉంది. మీరందరూ వచ్చి అక్కడ ధర్నాలో భారీ ఎత్తున పాల్గొంటే డెఫినెట్ గా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి అందువల్ల వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఇది ఆటో వాళ్ళ సమస్య వాళ్ళు టీఎన్టీసీ ఆటోలో ఉండొచ్చు లేకపోతే వేరే జనసేనకు సంబంధించి ఉండొచ్చు వేరే పార్టీలో ఉండొచ్చు అది సంబంధం లేదు. ఇదేంటంటే నాయకత్వం ఎవరో ఒకళ్ళు వహించాలి కాబట్టి మేము నాయకత్వం వహిస్తున్నాం. దాన్ని మేము గట్టిగా అడిగే స్తోమత ఉంది కాబట్టి అడగడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఆటో ఓనర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ పార్టీలకు అతీతంగా అందరూ రావాలి. అలాగే ఈ విషయాన్ని రాజమండ్రిలో ఆటోలకి ఫైనాన్స్ చేసే ఓనర్స్ అందరికీ చెప్పండి. ఎందుకంటే ఈ రాజమండ్రిలో 36 ఆటోలకి ఫైనాన్స్ చేసే ఆటో ఫైనాన్స్ ఓనర్స్ అసోసియేషన్ ఉంది. దానికి నేను గౌరవాధ్యక్షుడు. ఆ ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషన్ లో 7,000 ఆటోలు ఆల్రెడీ ఫైనాన్స్ తీసుకుని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఓనర్స్ కి చెప్పడం జరిగింది. ఫైనాన్స్ ఓనర్స్ కి వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆటోలన్నీ కూడా వాళ్ళకి చెప్పి పంపిస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్డీఏ కూటమి వారు చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే 1వ తారీఖు లోపల మీరు దయించి మీరు ఏమి ఇవ్వాలనుకున్నారో అది చెప్పమని చెప్పి మేము కోరుతున్నాం. అంటే మేము అనుమతి తీసుకోవడానికి జైలుకి వెళ్తాం. నేను ఎప్పుడేమో అనుమతులు తీసుకున్నా మాకు అనుమతులతో పని లేదు. అరెస్ట్ జైలే పోలే. ఇంకా రెండోది ఏంటంటే ఏమంటే
ఒక 500 ఆటోలు 1000 ఆటోలు వస్తే ఎవరు అరెస్ట్ చేస్తారండి? ఏమండి నేను ఏ కార్యక్రమం చేసినా ఎప్పుడు పర్మిషన్లు ఎవరిని అడగను, కార్యక్రమం చేసేస్తాం. విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తే కార్యక్రమం డిస్టర్బెన్స్ ఏ ఉండదు, స్వాభీగా చేసుకెళ్తాడని పోలీసుల్లో నమ్మకం. ఏమంటే మనం ఏం చేస్తామండి? ఎంతమంది అంటే అక్కడ పట్టినంతమంది గ్యారెంటీగా పాల్గొంటారు, అందులో సమస్య లేదు. ఎంతమంది పడతారంటే మనం చెప్పలేం. అది ఏమన్నా ఎన్ని ఆటో యూనియన్లు ఉన్నాయి, మాట్లాడుతూ ఉంటారు, ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి వస్తూ ఉంటారు, నేను సలహా చెప్తాను, సలహా చేస్తుంటారు. ఆటో ఫైనాన్స్ ఓనర్స్ కి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆటో డ్రైవర్స్ కి ప్రాబ్లం ఉంటాయి. ఎవడైనా డ్రైవర్ సడన్ గా చచ్చిపోతే 10,000 20,000 ఇంటికెట్టుకెళ్ళి ఇస్తాం. ఇవన్నీ మామూలు అన్ని ప్రాసెస్. అది ఇప్పుడు సమస్య కాదు, వీళ్ళకి కొద్దిగా న్యాయం జరగాలనేది మన కోరిక అంతే. హలో అందరు రావాలి. ఇంకా రెండో విషయం అండి, ఈవేళ స్టేట్ వైడ్ దివ్యాంగులు వాళ్ళకు ఉన్నటువంటి పెన్షన్ 6,000 రూపాయల పెన్షన్లే తీసేశారు. మాకు పెన్షన్లు ఇవ్వట్లేదు, ఇబ్బందిగా ఉంది, మా పేర్లకి నోటీసులు వచ్చినాయి అని అంటున్నారు. మన దివ్యాంగులు జిల్లా చైర్మన్ అయినటువంటి మన దుర్గారెడ్డి గారు, విజయ దుర్గారెడ్డి గారు, ఆయన సందేశించో చెప్పండి, సభ్యుల్లో విజయ దుర్గారెడ్డి గారు. ఏమంటే నేను చెప్పింది ఏంటి సార్? హలో చెప్పినండి, చెప్పాక అడిగింది. వీళ్ళు జనరల్ గా 4-5 రోజుల నుంచి మన పేపర్లో చూస్తున్నాం, దివ్యాంగులకి పెన్షన్స్ చాలా మంది క్యాన్సిల్ చేశారని. పెన్షన్లు అనేవి 1వ తారీఖున ఇస్తారు, మీ అందరికీ తెలుసు కదా. 1వ తారీఖున కనుక ఎలిజిబిలిటీ ఉన్న దివ్యాంగులకి ఎవరికైనా కానీ పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళు మన విజయదుర్గారెడ్డి గారు, మన సభ్యులు విజయదుర్గారెడ్డి గారు, ఆయన జిల్లా దివ్యాంగుల కాంగ్రెస్ పార్టీ చైర్మన్, ఆయనకి గాని నాకు గాని వాళ్ళ పేర్లు డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఎంత శాతం ఈ డిజేబిలిటీ ఉందో చెక్ చేయించి ఎవరైతే కరెక్ట్ గా ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారితో మాట్లాడి పెన్షన్లు ఇప్పించే బాధ్యత మాది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో కనుక ఇవ్వకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరవధిక నిరాహారదీక్ష చేయడం జరుగుతుందండి. అది ఖచ్చితంగా. అందువల్ల ఎవరు కూడా దివ్యాంగులు ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. దివ్యాంగులు ఎవరైనా సరే వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళ పెన్షన్ పోయిందంటే మాత్రం మా దివ్యాంగుల జిల్లా చైర్మన్ విజయదుర్గారెడ్డి గాని లేదా నా దగ్గరికి కానీ మా వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చినా సరే వాళ్ళ కోసం పోరాటం చేసి పెన్షన్ ఇప్పించడం జరుగుతుంది. ఏమంటే వర్ధన చేసి ధర్నా చేస్తాం ఏముంది? నేను మొన్న 26వ తారీఖున 6 ప్రోగ్రాంలు చేశానండి కాంగ్రెస్ పార్టీ, ఒకే రోజు 6. ఏది సార్? హలో ఇంకోటండి సార్ మన 1వ తారీఖు సోమవారం నాడు సొంటి నాగరాజు అని చెప్పి బీసీసీఎల్ స్టేట్ చైర్మన్ రాజమండ్రి వస్తున్నాడండి. రాజమండ్రిలో ఉదయం 10:30కే పేపర్ మిల్ గేట్ ఎదురుగుండా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో సొంటి నాగరాజు గారి ఆధ్వర్యంలో బీసీల యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ జిల్లాలో ఉన్న బీసీలందరూ కూడా వచ్చి అటెండ్ అవ్వాలని కోరుతున్నాం. అలాగే అదే రోజు జిల్లా బీసీసీఎల్ చైర్మన్ కూడా అనౌన్స్ చేసి అక్కడ అతనికి అభినందన కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రెస్ వారందరూ కూడా దయించి 1వ తేదీ సోమవారం నాడు సొంటి నాగరాజు రాష్ట్ర బీసీసీఎల్ చైర్మన్ ఆయన యొక్క ప్రెస్ మీటింగ్ కి ఉదయం 10:30కే పేపర్ మిల్ ఎదుర్కొంటున్న కృష్ణసాయి కళ్యాణ మండపానికి రావాలని చెప్పి అందరినీ కూడా కోరుతున్నాడు. ఇప్పుడు ఆయన డౌట్ ఉంటే అడగండి, వెనకాల ఎవరు రాజుగారు డౌట్ ఇంకెవరు అడగండి సార్. చెప్పండి ఏంటి అయిపోయినాయి 3 సబ్జెక్టులు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. అలాగే తప్పు